హాయ్ అందరికీ. ఈరోజు అమ్మమ్మ వంటలో మీకు వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. ఇది అందరూ చేసుకోవచ్చు. కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ ప్రిపరేషన్ అంత కష్టం కాదు. మొదట ఏం చేయాలంటే రైసు, ఎప్పుడైనా దమ్ బిర్యానీ చేయాలంటే రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకోవాలి. అందుకని ముందు రైస్ని కడిగి ఒక పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చిన్న మ్యారినేషన్ తయారు చేయాలి. ఏంటంటే నేను పెరుగు మిగిలిన ఐటమ్స్ ఇచ్చాను కదా, ఆ పెరుగులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, తర్వాత బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, ఇచ్చిన వెజిటబుల్స్ అన్నీ బాగా కలిపేసి ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ రైస్ వండేసుకోవాలి. రైస్ ఏం చేయాలి, పొయ్యి మీద మనం తీసుకున్న బియ్యం కన్నా ఒక 4-5 రెట్లు ఎక్కువ వాటర్ తీసుకుని పొయ్యి మీద పెట్టి దాంట్లో కొంచెం 1.5 స్పూను నిమ్మరసం, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, రుచి సరిపడా ఉప్పు, అంటే అన్నానికి సరిపడా ఉప్పు వేసి నీరు మరుగుతున్నప్పుడు ఈ రైస్ వేసేయాలి. రైస్ వేసి 75% ఉడికించేసి దాన్ని ఒక కొలండర్లో వేసి నీరంతా తీసేయాలి. తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉన్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, దాన్ని కర్రీగా చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి దేంట్లో అయితే బిర్యానీ వండాలనుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ అంటించి 3 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేయాలి. వేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు ఇచ్చాను కదా, అవన్నీ వేసి వేపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసి కొంచెం కలర్ మారే వరకు వేపి అప్పుడు ఈ మ్యారినేట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ దాంట్లో వేసేసి బాగా కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ మాత్రమే ఉడికించాలి, అంతకన్నా ఎక్కువ ఉడికించకూడదు. తర్వాత మనం దమ్ము చేసినప్పుడు అందులో ఉడుకుతాయి. తర్వాత 10 మినిట్స్ తర్వాత తీసి దాంట్లో ఏం చేయాలంటే మనం మొదట పెరుగు వేసాం కానీ మళ్ళీ ఒక పావు కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసి కొంచెం ఆ గ్రేవీని పలచగా చేయాలి. పలచగా చేసిన తర్వాత ఇప్పుడు మనం వండిన రైస్ ఉంది కదా, ఆ రైస్లో సగం ఫస్ట్ లేయర్ వేయాలి. ఆ కర్రీలో ఏం చేయాలంటే సగం రైస్ వేసేసి దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేయాలి. అది ఫస్ట్ లేయర్ అయిపోయింది. తర్వాత మిగిలిన రైస్ ఉంది కదా, అది కూడా వేసేసి కొత్తిమీర, పుదీనా, కొంచెం కలరు, 1 స్పూన్ నెయ్యి వేసేయాలి. వేసి దానిపైన మూత పెట్టి పొయ్యి మీద ఉంచకుండా ఏం చేయాలంటే ఒక పెనం తీసుకుని, పాత పెనం ఏదైనా తీసుకుని ఇంకో పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేసి దాని మీద ఈ వెజిల్ తీసి దాని మీద పెట్టాలి. పెట్టి 10 మినిట్స్ హైలో ఉంచి తర్వాత సిమ్ చేసి ఒక 20 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసి మళ్ళీ 10 నిమిషాలు అట్లానే ఉంచాలి. ఉంచి మీరు తర్వాత మూత తీస్తే ఆవిరి వస్తుంది, అంటే స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్ వచ్చినప్పుడు రైస్ అయిపోయిందని అర్థం. అప్పుడు మీరు బాగా కలిపి, అంటే ఒక సైడ్ నుంచి కలిపి కొంచెం కొంచెం ప్లేట్లో పెట్టుకోవచ్చు, బౌల్లో తీసుకోవచ్చు. లేదంటే మొత్తం రైస్ అంతా జాగ్రత్తగా చెదరకుండా కలుపుకోవాలి. కలిపి హాట్ ప్యాక్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ పెట్టండి, మీ ఒపీనియన్స్ పెట్టండి.